హాయ్ అండి, వెల్కమ్ టు మన సునందనం ఫార్మ్స్. అయితే మనం ఇప్పుడు మ్యాంగో సీజన్ వచ్చేసింది కదా. మ్యాంగోస్ మనం ఏ విధంగా మాగబెడతాం ఏంటి ఎట్లా అని ఇప్పుడు ప్రతి ఒక్క మ్యాంగోస్ అంటే ప్రతిది కూడా మనం తీసుకున్న మ్యాంగోస్ అన్ని కూడా కెమికల్ ఫ్రీలో పండించినటువంటి ఫార్మర్ దగ్గర నుండి తీసుకొని మనం పండిస్తా ఉన్నాం. వాటిని మనం ఎలా రైపనింగ్ చేస్తాము అన్నది మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మన గోడౌన్ అండి. ఇక్కడ ఇది మనకు నాగారం దగ్గర పెద్ద గోల్కొండ ఎగ్జిట్ అయిన తర్వాత నాగారం దగ్గర శ్రీ వీరభద్ర వారాహి మార్బల్స్ అనేటువంటి బిల్డింగ్ అండి ఇది. ఇక్కడ మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో మన ప్యాక్ హౌస్ ఉంది. రండి చూపెడతాను ఎట్లా మాగబెడతాం ఏంటి అన్నది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మ్యాంగోస్ మనం ఎంత ప్యూర్ గా కెమికల్ ఫ్రీగా పండించినా కానీ అవి ఎలా మాగబెడుతున్నాం, కార్బెడ్తో మాగబెడితే దాంట్లో ఉన్న సారం సత్తువ అంతా వెళ్ళిపోతుంది. అయితే మనం ఏంటి అంటే ఇలా ఒక పెద్ద ప్యాక్ హౌస్ తీసుకున్నాం. ఇక్కడ ఒక 10 టన్స్ ఒకేసారి మాగబెట్టేంత మనకు ప్లేస్ ఉంది గోడౌన్. ఇందులో మనం ఏం చేసామంటే చూడొచ్చు, ఇవన్నీ కూడా మనం 4 days తర్వాత గడ్డి నుంచి తీసి, మళ్ళా గడ్డి ఉంటే దీని మీద మళ్ళీ తొందరగా పాడైపోతాయి, ఎక్కువ మెత్తగా అయిపోతాయి. అందుకని మొత్తం కూడా ఇలా ఒక్క లేయర్, సింగిల్ లేయర్ లో ఇలా పరుచుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఆల్రెడీ ప్యాక్ చేస్తా ఉన్నాం, తర్వాత వీటిని గ్రేడింగ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు అంతా కూడా మొత్తం వరిగడ్డేస్తాము. అయితే ఇక్కడ అంతా కూడా చూడండి మొత్తం కూడా ఎలా ఉంది అంటే కాయలన్నీ కూడా అయినవి ఇలా పేర్చుకున్నాం. ఒక కాయ మీద ఒకటి ఉంటే కూడా మొత్తం ఇలా ఒత్తుకుంటుంది, ప్రెస్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా పరుచుకోవడం జరిగింది. కాయలన్నీ కూడా ఇట్లా చూడొచ్చు మీరు. ప్రతి కాయలు కూడా ఎలా పరుచుకున్నాం. ప్రతి వెరైటీ, కేసరి వెరైటీ, దశరి వెరైటీ, మళ్ళీ కేసరి, బగిన్పల్లి, చిన్న రసాలు, పండూరి అవి అయిపోవడం జరిగింది. మళ్ళీ వస్తాయండి స్టాక్. చూడొచ్చు మీరు. రండి, ఇక్కడ మనం పార్టీషన్ చేసుకున్నాం. ఇంత పెద్ద గోడౌన్ లో మనము రైపనింగ్ ఛాంబర్ గా పార్టీషన్ చేసుకోవడం జరిగింది. ఒకటేమో పెద్ద రూమ్ పెట్టుకున్నాము, దాంట్లోకి ఎటువంటి గాలి వెళ్లకుండా మనం దీన్ని పార్టీషన్ చేసుకున్నాం. ఎలా ఏంటి చూడండి. ఇప్పుడు ఈ కాయలన్నీ కూడా ఈ లోపల మాగబెట్టాం. మాగబెట్టిన తర్వాత 4 days అయిన తర్వాత ఇవి తీయడం జరిగిందండి. చూడొచ్చు, ఇవన్నీ మాగబెట్టిన తర్వాత తీసిన గడ్డి ఇది. ఈ గడ్డి అంతా తీసి మళ్ళీ ఒక దగ్గర వేసుకున్నాం. లేయర్స్ కూడా మనం మాగబెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇంకా కొన్ని లేయర్స్ గా ఉన్నాయి. ఇప్పుడు ఈ బంగినపల్లి కూడా 3 layers ఉన్నాయి మనకు. లేయర్ బై లేయర్ ఇలా మాగబెట్టుకోవాలంటే చాలా ఓపిక కావాలి. అందరూ కుప్పగా అలా వేసి చేస్తా ఉంటారు, బట్ అలా అయితే అంత బాగా రాదు. ఒక్కొక్క లేయర్ మీరు గమనించవచ్చు, చూడొచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ కొన్ని ఇప్పుడు తీయడం జరిగింది. ఇలా ప్రతిదీ కూడా. సో పైన ఒక లేయరు, ఇది 2వ లేయరు, తర్వాత కింద కూడా ఇంకొక లేయర్ ఉన్నాయి. మీరు గమనించినట్లయితే చూడండి, కింద కూడా ఇంకొక లేయర్. సో ఇలా లేయర్ బై లేయర్ ఒక్కొక్క కాయ పరుచుకొని దీని మీద మళ్ళీ ఇంత తిక్కుగా గడ్డేసి మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకున్నాం. దీని మీద మళ్ళీ గడ్డేసి ఇంకొక లేయర్. ఈ విధంగా సైజు పెద్ద ఉన్నవైతే 3 layers, పెద్ద లేయర్ అయినా మాక్సిమం 3 layers వేసుకుంటాం. ఈ విధంగా పండించి చూడండి. ఇదంతా కూడా ఇంత పెద్దది, ఇంత పెద్ద రూమ్ లో మనం మాగబెట్టడం జరిగింది. కాకపోతే మనం ఏం చేస్తామంటే మంచిగా చాలా క్వాలిటీగా రావాలని 100 kgs కి ఒక ఎన్రైప్ ప్యాకెట్ వాడతామండి. యాక్చువల్గా గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. గవర్నమెంట్ అప్రూవల్ ఏంటి అంటే ఎన్రైప్ వాడచ్చు 10 kgs కి. ఇథలిన్ గ్యాస్ రిలీజ్ చేస్తుంది అది, బట్ చాలా మైల్డ్ లో 10 kgs కి ఒకటి పెట్టమంటారు. మనం ఏంటంటే మొత్తం కూడా గడ్డేస్తాము. ఫస్ట్ బ్యాచ్ కి మాత్రం 100 to 150 kgs కి ఒక ఎన్రైప్ ప్యాకెట్ అన్నది మనం జస్ట్ పంచ్ చేసి అక్కడక్కడ పెడతాం. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కాయలు ఉంటాయి కాబట్టి ఈ కాయలే ఇథలిన్ అనేది రిలీజ్ చేస్తాయి. బట్ మొత్తం కూడా ఇలా గడ్డి కప్పేసి ఇవి క్లోజ్ చేసేస్తాం. కిటికీలు మొత్తం ఎట్లాంటి గాలి రాదు కాబట్టి మీకు ఎక్కడా గానీ ఎటువంటి గాలి రాదు. కాబట్టి మొత్తం ఇక్కడ వేడి ఒక్కసారి తెరిస్తే మీరు అసలు మళ్ళీ రూమ్ లోకి రాలేరు. అంటే ఉన్నట్టుండి ఒకేసారి తెరిస్తే ఖచ్చితంగా ఒక 20 minutes తర్వాత మేమైతే రూమ్ లోకి ఎంటర్ అవుతాం. డోర్ ఓపెన్ చేసిన తర్వాత అంత వేడి అన్నది క్రియేట్ అవుతుంది. ఆ వేడికి మ్యాంగో మంచిగా ఈవెన్ గా మాగుతుంది. ఎందుకంటే కొందరు అనుకుంటారు మాగబెట్టడం చాలా ఈజీ అని. అది కాదు. ఎందుకంటే మ్యాంగో ఈవెన్ గా మాగకపోతే మీరు గమనించుంటారు. ఇక్కడ ఇంకొక రూమ్ ఉందండి. మీరు చాలా చోట్ల బయట బండ్ల మీద అవి కొన్నవి గమనించుంటారు. పైన ఏమో చూడ్డానికి ఎల్లో ఉంటది, కానీ లోపల మాత్రం తెల్లగా ఉంటది. కానీ మన దగ్గర అలా ఉండదు. పైన ఏ విధంగా కలర్ ఉంటుందో లోపల కూడా అదే కలర్ ఉంటది. పైన ఇన్ ద సెన్స్ 5 layer కొంచెం. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా ఇదొక రూమ్. అంటే అయిన తర్వాత ఏసీ పెట్టి దీంట్లో కొంచెం పెడదామన్న ఉద్దేశంతో ఇలా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి మొత్తం ఎలా పర్చేసుకున్నాము. లేయర్ బై లేయర్ తీసిన తర్వాత మొత్తంగా ఇలా పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా మేము పార్టీషన్ చేసుకొని రైపనింగ్ కోసం పెట్టుకోవడం జరిగింది. కొంతమంది అడుగుతా ఉన్నారు మీరు ఎలా మాగబెడతారో క్లియర్ గా వీడియో చేసి పెట్టండి అని.
సో మేము లేయర్ బై లేయర్ ఇంతకు ముందు ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ మా యూట్యూబ్ ఛానల్లో మీరు ఫాలో అయినట్లయితే ఫస్ట్ కంటైనర్స్ లో మాగబెట్టాం, తర్వాత రూమ్స్ లో మాగబెట్టాం. ఈ ఇయర్ అది సరిపోదని పెద్ద గోడౌన్ తీసుకొని మాగబెట్టడం జరిగింది. ఇది అండి మేము మాగబెట్టే విధానము. ఆ వేడి అన్నది క్రియేట్ కావాలి కాబట్టి క్లోజ్డ్ రూమ్ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు చూడొచ్చు, ఇది ఎన్రైప్ ప్యాకెట్. ఇది యాక్చువల్ గా అందరూ ట్రేస్ లో వేసి పేపర్ వేసి మాగబెడతారు. బట్ మనం ఏంటంటే దీనికి ఇక్కడ హోల్ ఉంది కదా, ఒక పంచ్ వేసి జస్ట్ ఒక పంచ్ వేసుకుంటాం. దీన్ని ఒక పంచ్ వేసి 100 kgs to 150 kgs ఒకటి వాడతాం. ఇది వాడకపోతే మీకు ఈవెన్ గా మాగవు, అంత రింకిల్ వస్తుంది. సో అది మనం వేసినా వేస్ట్ అయిపోతుంది. బట్ గడ్డి మాత్రం బాగా వాడతాం. ఫస్ట్ బ్యాచ్ కి మాత్రమే వాడతామండి ఇవి, తర్వాత బ్యాచెస్ కి అవసరం ఉండదు. అదంతా మనకు ఇథిలిన్ గ్యాస్ అనేది ఫిల్ అయిపోతుంది లోపటంతా. సో ఈ విధంగా మనం మాగబెడతామండి, అంతకన్నా ఏమీ లేదు. కార్బైడ్ అయితే అసలు ఏం వాడం. సో ఈ విధంగా మనం చేసి కస్టమర్స్ కి బాగా మంచి క్వాలిటీతో అందించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మళ్ళీ మ్యాంగోస్ ఈ విధంగా స్టార్ట్ చేయడం జరిగిందండి. చూడొచ్చు, మనసునందనం మ్యాంగోస్ కావాల్సిన వాళ్ళు అండి మనకు కింద ఇచ్చినటువంటి నంబర్స్ ని సంప్రదించగలరు. మనం బల్క్ లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందరికీ కూడా ఆర్గానిక్ స్టోర్స్ కి ఇస్తాము, ఎవరైతే స్టాల్స్ ఈవెంట్స్ చేసుకునే వాళ్ళకి ఇస్తాం, కమ్యూనిటీలో అమ్ముకునే వాళ్ళకి ఇస్తాం. ఫార్మర్ ని కెమికల్ ఫ్రీలో వ్యవసాయం చేయమని అడుగుతున్నాం. దాంతో పాటు వాళ్ళకు సపోర్ట్ చేయడానికి మళ్ళీ మేము మొదలుపెట్టిన గత 2 సంవత్సరాల కింద మొదలుపెట్టినటువంటి ఈ యొక్క మ్యాంగోస్ కస్టమర్స్ కి అందించేది బ్రేక్ కాకుండా మన ఫార్మర్స్ నుంచి మనం తీసుకొని మళ్ళీ మనం అప్పుడు ఎలా ఇచ్చామో క్వాలిటీగా అదే క్వాలిటీతో అదే స్వీట్ అండ్ జ్యూసీ మ్యాంగోస్, కార్బైడ్ ఫ్రీ మ్యాంగోస్ మళ్ళీ కస్టమర్స్ కి అందించడానికి మనం ఈ సంవత్సరం కూడా స్టార్ట్ చేశాము. అయితే మనకు ఇది వచ్చేసి అడ్రస్ కూడా మీకు అందరికీ తెలిసిందే, శ్రీ వీరభద్ర ఎలైట్ అనే బిల్డింగ్, శ్రీ వీరభద్ర వారాహి ఎలైట్ బిల్డింగ్. ఇది లొకేషన్ వచ్చేసి మీకు నాగారం దగ్గర, నాగారం రైట్ సైడ్ పెట్రోల్ బంక్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత రైట్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్ లో మనకు ప్యాక్ హౌస్ ఉంది, ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మీకు ఇంకా కావాలి అంటే కింద ఇచ్చిన నంబర్ని సంప్రదించవచ్చు. ఇక్కడికి మీరు రావడానికి దారి ఏంటంటే ఎగ్జిట్ ఓఆర్ఆర్ మీద వచ్చే వాళ్ళైతే రింగ్ రోడ్ మీకు పెద్ద గోల్కొండ ఎగ్జిట్ దగ్గర దిగి పెద్ద గోల్కొండ దాటిన తర్వాత మీకు నాగారంకు ఎండింగ్ లో మనకి ఈ బిల్డింగ్ వస్తుంది. ఇటు తుక్కుగూడ నుంచి వచ్చే వాళ్ళైనా కానీ మళ్ళీ తుక్కుగూడ నుండి శంషాబాద్ వెళ్ళే రూట్ లో పెద్ద గోల్కొండ ఎగ్జిట్ లో దిగి ఇలా రావాల్సి ఉంటుందండి. సో కావాల్సిన వాళ్ళు మమ్మల్ని ఫోన్ నంబర్స్ ద్వారా సంప్రదించగలరు. అయితే మీకు ఇంకా క్లియర్ గా కావాలంటే డిస్క్రిప్షన్ లో ఈ యొక్క మ్యాప్ ని కూడా లొకేషన్ ని పిన్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా మీరు తెలుసుకోగలరు అడ్రస్ గురించి. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.